సొల్యూషన్ కిట్. ఈరోజు మన సబ్స్క్రైబర్ ప్రోగ్రెషన్స్ అనే టాపిక్ని అడిగారు. సో దాన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రోగ్రెషన్లో త్రీ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్, సెకండ్ది జామెట్రిక్ ప్రోగ్రెషన్, థర్డ్ది హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి మాట్లాడుకుందాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏ సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే ఒక సీక్వెన్స్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఎప్పుడు ఒక డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్జుగేటివ్ టర్మ్స్ ఈజ్ ద సేమ్. రెండు కాన్జుగేటివ్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ సేమ్ అయినప్పుడు అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ a plus d, a plus 2d, a plus 3d, ఇలా వెళ్తూనే ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ a అనేది ఫస్ట్ టర్మ్ అండ్ d అనేది కామన్ డిఫరెన్స్. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది జనరల్ టర్మ్. ఈ టర్మ్స్ మనకి ఎక్కడ దాకా ఉంటాయో తెలియదు. జనరల్ టర్మ్ అంటే ఏ టర్మ్ తీసుకున్నా ఎలా చెప్పాలో. ఇది ఒక టర్మ్ ఏ అనే టర్మ్ ఫస్ట్ టర్మ్ నుంచి మనం చెప్తాం. ఇది జనరల్ టర్మ్ ఆఫ్ ఎన్ ఐపి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. జనరల్ టర్మ్ అంటే ఒకవేళ ఏ అనేది ఫస్ట్ టర్మ్ అనుకుంటే ఇంకా డి అనేది కామన్ డిఫరెన్స్ అనుకుంటే ఇప్పుడు దీనికి మనం జనరల్ టర్మ్ చెప్పాలంటే టిఎన్ అంటే nth టర్మ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ nth టర్మ్ అంటే ఎన్నో టర్మ్ అని n-1 ఇంటూ డి. ఇది ఫార్ములా జనరల్ టర్మ్. ఇక్కడ జనరల్ టర్మ్ ఇది. జనరల్ టర్మ్కి ఇప్పుడు దాకా మనం ఫస్ట్ టర్మ్ అనేది ఏ అని అనుకున్నాం. ఇప్పుడు ఎల్ అనేది లాస్ట్ టర్మ్ అనుకోండి, అండ్ డి అనేది కామన్ డిఫరెన్స్ అనుకుంటే, ఇలా ఒకవేళ ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ మీకు కనిపిస్తే టిఎం అంటే mth టర్మ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ m-1 ఇంటూ డి. ఇది ఫార్ములా. ఒకవేళ ఎల్ అనేది లాస్ట్ టర్మ్ అయి ఉంటే ఇది ఫార్ములా. నెక్స్ట్ mth టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ అంటే mth టర్మ్ ఒకవేళ ఎండింగ్ నుంచి కావాలంటే ఇది mth టర్మ్లో ఎండింగ్ నుంచి కావాలంటే ఇది. అదే mth టర్మ్లో mth టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఈక్వల్ టు n-m+1 టర్మ్ ఫ్రమ్ ద బిగినింగ్. దీని మీనింగ్ చెప్తాను చూడండి. mth టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ అంటే mth టర్మ్లో లాస్ట్ నుంచి
ఎంత ఉంటుందో n మైనస్ m ప్లస్ 1th టర్మ్లో బిగినింగ్ నుంచి అలా అంతే ఉంటుంది. అది దీనికి అర్థం. ప్రోగ్రెషన్స్లో నోట్స్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఇచ్చేది కూడా ఇంపార్టెంటే నోట్స్. నెక్స్ట్ సమ్ ఆఫ్ అండి సమ్ ఆఫ్ n terms, sum of n terms of AP of an arithmetic progression. ఇప్పుడు ఇది సమ్ ఆఫ్ n terms అంటే n terms యొక్క అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నేను చెప్తాను. సమ్ టు n terms ఆఫ్ AP అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో n టర్మ్స్ యొక్క అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రాసినప్పుడు వాటన్నిటి సమ్ అంటే a ప్లస్ b ప్లస్ a ప్లస్ 2d ప్లస్ a ప్లస్ 3d ఇలా అండ్ సో ఆన్ n టర్మ్స్ దాకా. సో ఇలా యాడ్ చేసుకుంటూ పోవాలంటే చాలా కష్టం n టర్మ్స్ దాకా. సో దీనికి ఒక ఫార్ములా ఉంది, Sn ఈక్వల్ టు సమ్ nth టర్మ్ సమ్ n/2 ఇంటూ a ప్లస్ l. నేను ఇంకా సింప్లిఫై చేయాలి, నేను ఇంకా రాయాలంటే n/2 ఇలా కూడా రాసుకోవచ్చని, n/2 ప్లస్ 2a ఇంటూ n-1 ఇంటూ d. ఇది ఒక ఫార్ములా. రెండు రాసుకోవచ్చు ఏదైనా, ఇది ఈజీ కానీ ఇది చెప్తున్నాను అంతే. సో ఇక్కడ ఏ అనేది ఫస్ట్ టర్మ్ అండ్ ఎల్ అనేది లాస్ట్ టర్మ్. ఎల్ లాస్ట్ టర్మ్ తెలియాలి, ఫస్ట్ టర్మ్ తెలియాలి మనకు. ఎల్ అనేది లాస్ట్ టర్మ్ అండ్ డి అనేది కామన్, ఇది కామన్గా తెలిసింది. సో ఇఫ్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఈ సీక్వెన్స్ Sn is given, then its nth term Tn can be determined by. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకు ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు, కామన్ డిఫరెన్స్ తెలుసు. ఇలాంటప్పుడు మనకి nth టర్మ్ యొక్క అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తెలియకపోతే అప్పుడు Sn తెలియాలి. Sn కూడా తెలుసుంటే మనకు Tn nth టర్మ్ యొక్క అర్థమెటిక్ ప్రోగ్రెషన్ Sn మైనస్ Sn-1. ఇది ఫార్ములా, ఇది కూడా ఒక ఫార్ములా. మనం Sn-1 కనుక్కొని Sn ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి Sn కూడా కనుక్కోవచ్చు వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి. Sn కూడా రాసి సెపరేట్ చేస్తే nth టర్మ్ యొక్క అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి ప్రాపర్టీస్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ యొక్క ప్రాపర్టీస్. ఇది సింపులే. ABC are in AP. సో అప్పుడు 2B ఈక్వల్ టు A ప్లస్ C. సో ఇదొక ప్రాపర్టీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి. ABC ఆర్ ఇన్ ABC ఏపీలో ఉంటే 2B ఈక్వల్ టు A ప్లస్ C. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాబ్లమ్స్లో మనకి యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, చాలా వాటిలో యూజ్ అవుతుంది మామూలు ప్రాబ్లమ్స్లో. నెక్స్ట్ ఏంటంటే ఇన్ ఎ ఫైనైట్ AP ద సమ్ ఆఫ్ ఇన్ ఎ ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ద సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద బిగినింగ్ and the end is always same
same end is equal to the sum of first term and last term. అంటే జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళు చెప్పింది ఏంటంటే ఒక ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తీసుకుంటే, ఫైనైట్ అంటే 5 to 4 ఏమైనా తీసుకోవచ్చు, ఫైనైట్గా తీసుకుంటే దాన్ని ఎలా వాళ్ళు చెప్పింది అర్థం ఏంటంటే A2 ప్లస్ an-1 ఈక్వల్ టు A3 ప్లస్ an-2 ఈక్వల్ టు A4 ప్లస్ an-b ఈక్వల్ టు A1 ప్లస్ an. ఇలా రాసుకోవచ్చు. అంటే 4 ఫైనైట్ టర్మ్స్ తీసుకున్నాం. 4 అనేది ఫైనైట్ కాబట్టి 4 తీసుకున్నాం. 4 తీసుకున్నప్పుడు ఇలా దాన్ని ఈక్వేషన్ ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి A1 ప్లస్ A2 ప్లస్ A3 అండ్ సో ఆన్ టు an. A1 ప్లస్ A2 ప్లస్ A3 అండ్ సో ఆన్ ప్లస్ అండ్ సో ఆన్ up to an. n into middle term, అంటే మిడిలెస్ట్ టర్మ్ అంటే మిడిల్ టర్మ్ మాత్రమే. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఇది ఎప్పుడు ఈక్వల్ అవుతుందంటే 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటోది ఇది, ఇఫ్ n is odd, and second condition వచ్చి n/2 into sum of 2 middle terms, అంటే 2 మిడిల్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి sum of 2 middle term. if n is ఈవెన్ అయినప్పుడు మాత్రం. ఎందుకంటే n ఆడ్ అయితే 1 2 3 అనుకుంటే ఇది మిడిల్ టర్మ్ అవుతుంది. ఒకవేళ మనం ఈవెన్ వేసుకుంటే 1 2 3 4 అనుకుంటే ఈ 2 మిడిల్ టర్మ్స్ అవుతాయి. సో ఆ 2 మిడిల్ టర్మ్స్ని తీసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇది మనకు వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి ఇఫ్ A1 A2 A3 అండ్ సో ఆన్ అప్ టు an are in AP, then an-1 an-2 and so on up to A3 A2 A1 also in AP. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఇవి కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. ఇదొక కండిషన్. అండ్ బి వచ్చి ఇదొక ప్రాపర్టీ. అండ్ బి వచ్చి A1 ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా, A2 ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా, A3 ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా and so on to an plus or minus lambda are in AP. C కూడా ఉంది. ఇదే లాస్ట్ లాంబ్డా A1 ఇక్కడ లాంబ్డా బిలాంగ్స్ టు R. ఇది పక్కా అయి ఉండాలి. లాంబ్డా రియల్ నెంబర్ అయి ఉండాలి. లాంబ్డా A2 లాంబ్డా A3 తర్వాత లాంబ్డా అండ్ సో ఆన్ లాంబ్డా an ఆర్ ఇన్ ఏపీ. ఇలా ఇది ప్రాపర్టీస్. ఇంకా ఇది వచ్చి లాంబ్డా బిలాంగ్స్ టు R మైనస్ ఎక్సెప్ట్ 0 మాత్రం అవ్వకూడదు, ఎందుకంటే మొత్తం ఈక్వేషన్ పోతుంది, అంతా 0 అయిపోతుంది. సో 0 తప్ప రియల్ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్
నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి p pth term of NIP is Q and Q term is P. Then అంటే Q term వచ్చి P అయితే అండ్ P term వచ్చి Q అయితే దెన్ TP plus Q ఈక్వల్ టు 0 ఇది అవుతుంది. ఇది ఒక ప్రాపర్టీ. అంతే గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఈ వీడియోని షేర్ చేస్తే నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.